Hello, story lovers. Welcome back to my channel. Chairava Priya, part 61. కొంచెం దూరం వెళ్ళగానే వాటర్ ఫాల్స్ కనిపించడంతో తెగ ఎగ్జైట్ అవుతూ ముందుకు వెళ్తూ అక్కడ బండలు జారుడుగా ఉండేసరికి కాలు జారే టైంకి విజ్జు వచ్చి ఐశ్వర్య నడుం పట్టుకుని తన వైపు లాక్కొని నీకు ఏమైనా మైండ్ పోయిందా, ఏంటలా నార్మల్ ఫ్లోర్ మీద నడిచినట్టు క్యాట్ వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు, నేను రావడం 2 సెకండ్లు ఆలస్యం అయి ఉంటే ఏం జరిగేదో తెలుసా అని విజ్జు కోపడ్డంతో అప్పటి వరకు వేగం అందుకున్న గుండెని అదుపు చేసుకుంటూ నేనేదో జలపాతాలు ఉన్నాయంటే ఇక్కడికి వచ్చాను, లేదంటే ఇక్కడ రాళ్ళు ఇలా ఉంటాయని నాకు మాత్రం ఏం తెలుసు అని అంది ఐశ్వర్య. నువ్వు ఇక్కడ కొత్త కదా, నీకు ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయని ఎవరు చెప్పారు, ఇంటర్నెట్లో సెర్చ్ చేసావా అనగానే లేదు, మిత్ర తన కాస్ట్యూమ్ డిజైనర్ మాట్లాడుతుంటే విన్నాను, వాళ్ళు తర్వాత వెళ్దామని మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు, నేను ఉన్నాయి కదా అని వచ్చేసాను అనగానే విజ్జు కాసేపు ఏదో ఆలోచించి మిత్ర ప్లాన్ ఏంటో అర్థం కావడంతో అది కావాలనే నీతో అలా చెప్పింది అనగానే నాతో చెప్పలేదు అనగానే అదే అదే కావాలని నీకు వినపడేలా చెప్పింది అనగానే ఎందుకు, తనకి నేనంటే అస్సలు పడదు కదా, మరి అలాంటప్పుడు వాటర్ ఫాల్స్ గురించి నాకెందుకు చెప్తుంది అనగానే మీ ఇద్దరికి పడదు కాబట్టే చెప్పింది అనగానే ఐశ్వర్య అయోమయంగా చూసింది. ప్యారిస్ నీకు కొత్త కావచ్చు కానీ తనకి కొత్త కాదు కదా, ఇయర్లీ 2-3 షూటింగ్స్ ఇక్కడే జరుగుతుంటాయి కాబట్టి తనకి ఇక్కడ ఎలా ఉంటుందో తెలుసు, అందుకే నీతో కావాలని అలా చెప్పింది అనగానే ఎందుకు అని అడిగేసరికి ఇదిగో ఇలా కాలు జారడానికి అని చెప్పడంతో కంగారు పడుతూ ఐశ్వర్య చూడ్డంతో ఇంకొకసారి నువ్వు నాకు చెప్పకుండా నా కళ్ళు కప్పి ఎక్కడికి వెళ్ళకు, ఇదంతా నీకు కొత్త ప్రదేశం, జాగ్రత్తగా ఉండాలి, నిజంగా నీకు ఏదైనా టూరిస్ట్ ఏరియా చూడాలని అనిపిస్తే నాకు చెప్పు, నేను ఒకరోజు డైరెక్టర్తో మాట్లాడి షూటింగ్ ఆపించి మరి నిన్ను తీసుకెళ్తాను అన్నాడు. అవసరం లేదులే, మన షూటింగ్ ఇక్కడ జరుగుతుంది కాబట్టి వచ్చాను కానీ మనం ప్రత్యేకంగా షూటింగ్ ఆపి మరీ వెళ్లాల్సిన అవసరం లేదు అనగాని నాతో రావడానికైతే నీకు ఎక్కడా లేని ప్రాబ్లం, అదే ఇలా ముందు వెనకాల ఆలోచించకుండా వచ్చేస్తావు కదా, చూడు నీ బాధ్యత నా మీద కంటే డైరెక్టర్ మీద ఎక్కువ ఉంది, నీకు ఏదైనా అయితే మీ పేరెంట్స్కి ఎవరు సమాధానం చెప్తారు, అందుకైనా అది దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ఉండు అన్నాడు విజ్జు సీరియస్గా. సరే సరేలే, నువ్వు చెప్పకపోతే నాకు జాగ్రత్తగా ఉండడం తెలీదా ఏంటి అని కోపంగా అడిగేసరికి అవునవును, నీకు జాగ్రత్తగా ఉండడం తెలిస్తే ఇలా ఎందుకు అవుతుంది, మళ్ళీ పైకి డాబు చూపించడానికి మాటలు బాగా మాట్లాడతావు అని కోపంగా చెప్పి పద వెళ్దామని చెప్పి తీసుకువెళ్లడంతో ఐశ్వర్య చేయి పట్టుకుని తీసుకొస్తున్న విజ్జుని చూసి మిత్ర చిరాకుగా చేతిలో ఉన్న మొబైల్ విసిరి కొడితే పక్కనే ఉన్న కాస్ట్యూమ్ డిజైనర్ కూల్ మేడం కూల్ అని ధైర్యం చెబుతుంటే ఎక్కడికి వెళ్లారు మీరిద్దరు అని అడిగాడు డైరెక్టర్. పక్కనే వాటర్ ఫాల్స్ ఉన్నాయని ఎవరో గాడిద చెబితే నడుచుకుంటూ వెళ్ళింది మేడం గారు, నేను వెళ్ళడం లేట్ అయి ఉంటే అని విజ్జు ఆ తర్వాత సెంటెన్స్ కంప్లీట్ చేయకపోవడంతో అయ్యో చెప్పాలి కదా ఐశ్వర్య, ఇక్కడ వాటర్ ఫాల్స్ అంత సేఫ్ కాదు, అక్కడ బండలు మొత్తం జారుడుగా ఉంటాయి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎవరికి చెప్పకుండా ఎలా వెళ్ళావు అనగానే ఐశ్వర్య బుర్ర గొక్కుంటూ ఉంటే అసలు నీకు ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయని ఎలా తెలుసు ఐశ్వర్య, నువ్వు ఫస్ట్ టైం ప్యారిస్ వచ్చానని చెప్పావు కదా అని హీరో అడిగేసరికి ఐశ్వర్య మిత్ర వైపు చూడ్డంతో మిత్ర దొంగచూపులు చూస్తూ నిలబడిపోయింది. ఎవరో మాట్లాడుకుంటూ వెళ్ళడం విని నేను వెళ్ళాను అని ఐశ్వర్య చెప్పడంతో కేర్ఫుల్గా ఉండాలి కదా ఐశ్వర్య, ఇంకొకసారి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకు అని డైరెక్టర్ చెప్పడంతో సారీ సార్ అని చెప్పేసరికి ఇట్స్ ఓకే అని ఏదో సీన్ షూటింగ్ చేస్తూ ఉంటే ఐశ్వర్య మిత్ర గురించి ఆలోచిస్తూ కూర్చోవడంతో దేని గురించి అంత డీప్గా ఆలోచిస్తున్నావని అడిగేసరికి అసలు ఆ మిత్రకి నేనంటే ఎందుకు కోపం, నేనెప్పుడూ తనతో 10 నిమిషాలు కూడా పర్ఫెక్ట్గా మాట్లాడలేదు, తనే నేను డ్యాన్స్ బాగా నేర్పించినా సరిగ్గా నేర్చుకోకుండా నేనే సరిగ్గా నేర్పించలేదు అని చెప్పింది, అప్పుడు కోపం నాకు కదా ఉండాలి, తనకెందుకు ఉంది అని అడిగింది ఐశ్వర్య.
ఎందుకంటే నేను నీ వెంట తిరుగుతున్నాను కాబట్టి అనగానే ఐశ్వర్య అయోమయంగా చూసి ఆ వెంటనే అర్థమైనట్టుగా దొంగ మొహంది. నీ మీద ఆవిడ గారికి ఏమైనా ఫీలింగ్ ఉంటే అది నీతో చూసుకోవాలి, మధ్యలో నేనేం చేశానని నా వెంట పడుతోంది, రాక్షసి అని తిట్టడంతో వెళ్ళి దాన్ని అడుగు అని విజ్జు అడిగేసరికి నీ వల్ల అది నా మీద కోపం చూపిస్తోంది కాబట్టి అప్పుడు నువ్వే దాంతో తేల్చుకోవాలి, నేనెందుకు వెళ్ళి అడుగుతాను అనగానే నా వల్ల చూపించినా చూపిస్తోంది నీ పైన కాబట్టి తేల్చుకోవాల్సింది నువ్వే అని అన్నాడు విజ్జు. కరెక్టే. ఈ సీన్ షూటింగ్ అయిపోని చెప్తా దాని సంగతి అని అనుకుంటూ ఆ సీన్ షూటింగ్ అయిపోవడానికి 2 గంటలు పట్టడంతో మిత్ర దగ్గరికి వెళ్ళి హలో నీతో కొంచెం మాట్లాడాలి అని ఐశ్వర్య అడిగేసరికి మిత్ర కనుబొమ్మలు ఎత్తి చూస్తూ ఏంటి అని అడిగేసరికి చూడు నీకెవ్వరి మీద అయినా క్రష్ ఉంటే నువ్వు వాళ్లతో డైరెక్ట్గా తేల్చుకో, అంతే తప్ప వాళ్ళ మీద ఉన్న క్రష్ని నా మీద కోపంగా నువ్వు చూపించాల్సిన అవసరం లేదు. అన్నిటికీ మించి నువ్వు క్రష్ పెంచుకున్న ఆ విజ్జు నా మీద స్పెషల్ ఎఫెక్షన్ చూపించడానికి కారణం నేను ఇక్కడ డాన్సర్గా వర్క్ చేయడానికి రాకముందు ఆఫీస్లో వర్క్ చేసేదాన్ని. ఆ ఆఫీస్లో బాస్ విజ్జు గారు, అందుకే ఆ క్లోజ్నెస్తో నాకు సహాయం చేస్తున్నారు తప్ప నువ్వు అనుకుంటున్నట్టు ఏమీ లేదు అనగానే బేబీ అంటూ వచ్చాడు విజ్జు. ఆ దెబ్బకి ఐశ్వర్య మిత్ర ఇద్దరు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటే ఇక్కడేం చేస్తున్నావు, నన్ను వదిలేసి ఇక్కడికి ఎందుకు వచ్చావు, నేను ఈ సినిమాకి ప్రొడ్యూస్ చేస్తున్నదే నువ్వు ఇక్కడ కొరియోగ్రాఫర్గా వర్క్ చేస్తున్నందుకు, నువ్వు నన్ను వదిలేస్తే ఎలా చెప్పు, ఇందాక కూడా నన్ను వదిలేసి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలని అనుకున్నావు, నేను నిన్ను వదిలిపెట్టను అని నీకు తెలుసు కదా, నువ్వెక్కడుంటే నేను అక్కడే అని విజ్జు అనేసరికి ఐశ్వర్య కోపంగా చూస్తుంటే మిత్ర కడుపు రగిలిపోయింది. ఏం జరుగుతోంది ఇక్కడ అని కోపంగా అడిగేసరికి ఏమైంది మిస్ మిత్ర అని అడిగేసరికి విజ్జు నువ్వు దీన్ని లవ్ చేయడానికి నేను ఒప్పుకోను అనగానే మధ్యలో నీ బోడి పర్మిషన్ ఏంటి, మేము ఇప్పుడు కాదు 6 నెలల నుంచి లవ్ చేసుకుంటున్నామని విజ్జు చెప్పేసరికి షాక్ అయింది మిత్ర. కాస్ట్యూమ్ డిజైనర్ తెగజాలి పడుతూ పాపం మా హీరోయిన్ అని అనుకుంటూ ఉంటే ఏంటి 6 నెలల నుంచి లవ్ చేసుకుంటున్నారా, మరెందుకు నాకు ఈ విషయం చెప్పలేదు అనగాని నీకెందుకు చెప్పాలి అని విజ్జు అడిగేసరికి ఎందుకంటే నేను నిన్ను ఇష్టపడుతున్నాను కాబట్టి అనగానే వాట్ అని విజ్జు ఆశ్చర్యంగా ఫేస్ పెట్టి సారీ మిత్ర, నాకు ఐశ్వర్య అంటే ఇష్టం, మా ఇద్దరి ఇళ్లల్లో మా ప్రేమ గురించి తెలుసు, కాకపోతే ఒప్పుకోవడానికి టైం తీసుకున్నారు, ఒప్పుకున్న వెంటనే ఐశ్వర్యని పెళ్లి చేసుకొని తీసుకెళ్ళిపోతాను, షీఈ్ మై సోల్ అండ్ లైఫ్ అని చెప్పడంతో అప్పటి వరకు అతను కామెడీగా మాట్లాడినట్టు అనిపించినా ఈ 2 మాటలు మాత్రం సీరియస్గా చెప్పినట్టుగా అనిపించడంతో విజ్జు వైపు చూసింది ఐశ్వర్య. మిత్ర 2 చేతులు నలిపేసుకుంటూ నేను ఒప్పుకోను అంటుంటే చూడు మిత్ర, నీ బిహేవియర్ నేను స్టార్టింగ్ నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను, బట్ ఈ ఫీల్డ్లో ఇలాంటి అట్రాక్షన్స్ కామన్ అని ఊరుకున్నాను, కానీ నువ్వు మాత్రం పదే పదే ఈ విషయంలో మొండి పట్టు పడితే మాత్రం నేను డైరెక్టర్తో ఈ విషయం గురించి మాట్లాడాల్సి ఉంటుంది, తర్వాత ఈ సినిమాలో నువ్వు హీరోయిన్గా ఉన్నా లేకపోయినా దానికి నేను రెస్పాన్సిబుల్ కాదు అన్నాడు. మిత్ర ఇద్దరిని కోపంగా చూస్తుంటే పద బేబీ అని అంటూ ఆమె ముందు కావాలని ఐశ్వర్య పెదవుల మీద క్విక్గా కిస్ పెట్టేసి భుజం చుట్టూ చేవేసి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోవడంతో రగిలిపోయింది మిత్ర. ఐశ్వర్య విజ్జు వచ్చి కూర్చున్న తర్వాత ఏమైందిరా సీరియస్గా ఉన్నావని డైరెక్టర్ అడిగేసరికి జరిగిన విషయం చెప్పడంతో వాట్ అంత సినిమా జరిగిందా, ఇట్స్ ఓకే, నేను మిత్రతో మాట్లాడతాను, తనకి ప్రతి సినిమాలో ఇలా ఎవరో ఒకరి మీద క్రష్ ఏర్పడడం కామన్, ఈ షూటింగ్ అయిపోయే వరకు నీకు కొంచెం తలనొప్పి ఉంటుంది, ఆ తర్వాత నార్మల్ అయిపోతుంది, లైట్ తీసుకో అని చెప్పాడు. Continues. If you like this story, please like, share, comment and don't forget to subscribe.